యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం 10వ వచనం సెలవిచ్చిన రీతిగా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండటమే కాకుండా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని రాయబడు. అంటే యథార్థంగా న్యాయాన్ని అనుసరిస్తూ దేవుని యందు భయభక్తితో సాగుతున్నాడు గనుకనే తన కుటుంబము చుట్టూ కంచి వేశాడు. నేటి దినాల్లో అనేక నివాసాల చుట్టూ కంచి లేదు. సాతానుడు కుటుంబాల్ని నిజంగా పాతాళ కూపాలుగా మార్చేస్తున్నాడు. దుష్టుడైనటువంటి సాతానుడు సమాధానం లేకుండా, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకుండా చేయటానికి గల కారణం ఏంటంటే దుష్టుడైన సాతానుడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చేస్తున్నారు భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ. కనుక దేవుని పిల్లల వాక్యాన్ని వింటున్నటువంటి మీరు యథార్థత కలిగి దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు దేవుడు తన భద్రత ఉంచుతాడు, మీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించుగాక.